అందరి నీవాగా వచ్చుంటే మనకి ఈ సమస్య తగ్గేది. ఆ పాలారులో చాలా చెక్ డ్యాంలు కట్టాం కానీ పాలారులో నీళ్లు రాకపోయింది, దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. రేపు జూన్ లోపల ఎట్టి పరిస్థితిలో అందరి నీవా నీళ్లు ఈ పాలారుకు వస్తున్నాయి. మొన్నే టెండర్లు పిలిచాం, నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఎట్టి పరిస్థితిలో ఆ నీళ్లు ఇక్కడికి నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాం. ఆ తర్వాత పాలారులో ఎన్ని చెక్ డ్యాంలు కావాలో కడతాం. ఎక్కడన్నా వీలైతే ఈ ట్యాంక్స్ కూడా కట్టి రిజర్వాయర్లు కట్టి నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. నేను ముఖ్యమంత్రిగా 2014లో గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేశాం. ఇప్పుడు మళ్లీ ఆలోచించి గోదావరి నుంచి కృష్ణా నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కు నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి నేరుగా పెన్నా నదికి బనకచెర్ల ద్వారా రాయలసీమ అనుసంధానం చేయాలనుకుంటున్నాం. ఇది మెగా ప్రాజెక్ట్. ఇది 80,000 కోట్ల రూపాయలు. ఇది గాని పూర్తయితే కుప్పానికి కూడా గోదావరి నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. గోదావరి నీళ్లు